హలో అండి. బ్రేక్‌ఫాస్ట్ సిరీస్‌లో భాగంగా నిన్న వచ్చేసి పీనట్ చట్నీ చూపించాను కదా! ఈరోజు దోసలోకి సెట్ అయ్యే టమాటా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం వచ్చేసి 5-6 టమాటాలు తీసుకున్నాను. అలాగే ఒక 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి ఒక పచ్చిమిర్చిలో 2 ముక్కలుగా చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై చేస్తున్న టైంలోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని దాంట్లో వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటా చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుంది. దీంట్లో టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్నట్లయితే ఈ విధంగా సాఫ్ట్‌గా అవుతుంది. తర్వాత మనం తీసుకున్న కొత్తిమీరను కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొంచెం మగ్గించుకోవాలి. ఈ టమాటా పచ్చడిని మనము మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పచ్చిమిర్చిని అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు టమాటాను కూడా మిక్సీ పట్టేసినట్లయితే అది సరిగా గ్రైండ్ అవ్వదు. అందుకే ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత టమాటా వేసి పట్టుకోవాలి. రోట్లో నూరినట్టయితే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చడి.